రండ్రా చూసుకుందామంటే ఏమవుద్దండి? ఈ బిల్డప్ గల్లు ఎక్కువ ఉంటారు ఈదుల్లో, చూసారు మీరు? వెళ్తారు, అసలు వీడికి గొడవ సంబంధం ఉండదు, వాళ్ళిద్దరు గొడవ ఏదో అవుతుంది, ఆడి మధ్యలోకి దోతాడు. రండ్రి ఈసారి అసలు ఆడికి వీడికి గొడవ అయితే వీడికి మధ్యలో ఎందుకండి? వీడి మధ్యలోకి వెళ్ళిపోయి సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఏ గొడవలో పడితే ఆ గొడవలో నువ్వు దూరకు, నీకు సంబంధం లేని గొడవ అంటే వివాదం ఏంటో పూర్తిగా నీకు తెలియకుండా, అసలు నీకు సంబంధం ఉందో లేదో తెలియకుండా నువ్వు మధ్యలోకి దూరితే ఏమవుతుంది? మెత్త కొట్టి పంపించేస్తారు. అంత ఏం చేస్తారు చెప్పు? నువ్వు మధ్యలోకి దూరతావు, ఆడిడు ఏకమవుతారు, నీ మీద పడతారు, ఏమవుతారు? తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. నీకు అవసరమా? దారిని పోయి కుక్కను దంతుంటాడు ఒకడు, అది కరిసేస్తే ర్యాబీస్ వద్దు, నువ్వు మమ్మల్ని కరిసేస్తావు. అడుగుతా అది ఏంటంటే, ఒకడికి కోపం వస్తే అటు చుట్టుపక్కల, ఒకటి కోపం వస్తే చుట్టుపక్కల కుక్కలను ఎగరేసి చూడండి, ఇలా కుక్కను ఎగరేసి చూడాడు. అసలు ఈడికి గొడవ దాన్ని ఎగరేసాడు, దానికి అర్థమయ్యేది కాదు. కుక్కలను ఎగరేస్తారు, బల్లలు గుద్దెత్తుంటారు, అదో పెద్ద హీరోయిజం అని కూడా. బల్లలు గుద్దేస్తారు, గోళ్ళను గుద్దేస్తారు, గుద్దేసారి గట్టి గుద్దు, కాలో చెయ్యి ఇరిగితే నడుతున్నాడు, ఎవడికి నష్టం? బైబిల్ చెప్తుంది, అన్నిటికన్నా పరాక్రమశాలి కన్నా, బలశాలి కన్నా, కత్తి తిప్పి 10,000 మందిని పడగొట్టేవాడి కన్నా ఆ టైంకి కూలుగా ఉండే పోరా అని వదిలేసి కూల్గా వచ్చేసేవాడే ఆడికన్నా బలవంతుడు అంటున్నాడు.